హలో అండి. హాయ్. 'బంధువు రామ్ బంధువు' పార్ట్ 3 అండి. నేను ఈ లడ్డూ ఎందుకు తయారు చేస్తున్నాను, ఏంటి, దీనివల్ల ఏంటి ఉపయోగం అనేది నేను వీడియో లాస్ట్‌లో అయితే నేను చెప్తాను. వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. 'బంధువ రామ్ బంధువు' అని పార్ట్ 3 చెప్తానన్నాను కదండీ! హ్మ్. వాళ్ళ ఫ్యామిలీకి ఏమొచ్చినా సరే ఈ వీవాన్ వాళ్ళ అమ్మ చాలా చక్కగా అంటూ చూసుకునేది. అన్నదమ్ములు, అక్కా చెల్లెలు అందరూ కలిసైతే ఉండేవోళ్ళు. ఈ వీవన్ హ్మ్. కడుపులో ఉన్నప్పటి నుంచే వీవన్ వాళ్ళ అమ్మగారికైతే బాగుండేది కాదు. హెల్త్ పరంగా చాలా ఇష్యూ అయ్యింది. అలాగే కొన్ని నెలలు నిండుతుండగా బాధపడుతూ బాధపడుతూ వీవన్ పుట్టిన కొన్ని నెలలకైతే తల్లి చనిపోవడం అయితే జరిగింది. తల్లి చనిపోయిన తర్వాత అయిన వాళ్ళు అందరూ కూడా రావడం, ఎళ్ళడం అన్ని విధాలుగాను కొంతవరకు ఉన్నారు అన్నట్టు అనిపించేది. కానీ శాశ్వతంగా అయితే ఎవరు మన మంచి అయితే కోరుకోరు కదా! ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. వీవన్ వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు చాలా కుంగిపోయారు. అలాగే ఆయన పోస్ట్ డిపార్ట్మెంట్‌లో కుక్ కింద చేసేవారని చెప్పాను కదా! ఆయనకి అక్కడ ఇలాగే వీవన్ వాళ్ళ కిరాణా కొట్టు ఉండేది కదా! దానికి కూడా ఎలాగో చూసుకోవాలి. ఇవి 2 హ్యాండిల్ చేయలేక ఇబ్బంది పడేవాళ్ళనమాట. అలాగని వీవన్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ అక్క చెల్లెల్లో ఒక ఆమెకైతే కొట్టు అప్పచెప్పడం జరిగింది. ఆవిడేమో కొట్టు అమ్మడం మానేసి ఉన్ననియన్నీ అమ్మి ఆమె డబ్బులు జమేసుకొని ఇంట్లో ఇవ్వకుండా చేసేది. ఇవన్నీ తెలుసుకున్న వీవన్ వాళ్ళ నాన్నగారు చాలా మటుకు ఇంటికైతే తాళం అయన్నీ ఏసి వేరే ఊరు వెళ్ళడం జరిగింది. ఎళ్ళినందుకు కూడాను ఇంటికి ఏదో ఒక రకంగా అప్పుడప్పుడు వచ్చి కనీసం అక్క లేదు అనే బాధ కన్నా, అక్క పిల్లలు ఏమైపోయారన్న బాధ కూడా ఉండేది కాదు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి. ఏం చేసేవోళ్ళంటే ఇంట్లో సామాను ఒక్కోటి అమ్మేసేసి, వాళ్ళు డబ్బులైతే దాచుకోవడం స్టార్ట్ చేశారు. కొంతమంది ఇంట్లో ఉన్న సామాను దాచేసుకొని, ఏమీ లేనట్టు తెలియనట్టు అయితే ఉండేవోళ్ళు. ఈ వీవన్ వాళ్ళ నాన్నగారైతే అన్నీ గమనించి, ఆయన వేరే ఊరు ఎళ్ళి అక్కడే పోలీస్ డిపార్ట్మెంట్‌లో కుక్ కింద పనిచేస్తూ పిల్లలనైతే అలాగా పెంచుకొనొచ్చారండి. పెంచుకొని వచ్చిన తర్వాత పాపం అనకూడదు గానీ ఆయనైతే మళ్ళీ పెళ్ళైతే చేసుకోలేదు. అలాగని పిల్లలు కొంచెం ఎదిగారండి. ఎదిగిన తర్వాత మళ్ళీ ఈళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ వైఫ్ ఫ్యామిలీ అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు వేరే ఊర్లో వాళ్ళకేదో జాబ్ వచ్చిందంటే వెళ్ళడం జరిగింది. ఎళ్తే నీ కొడుకు తల్లి లేని పిల్లాడు కదా! తండ్రివైతే నువ్వున్నావు గానీ, నువ్వు ఒక్కడివి ఏం చూసుకుంటావు, కొన్నాళ్ళు మా ఇంట్లో ఉంచు. వాడికి కొంచెం బాధ తగ్గుద్ది. తల్లి లేని ప్రేమ లోటు తీరుద్దని తీసుకెళ్ళడం అయితే జరిగిందండి ఆ వీవో‌ని. తీసుకెళ్తే అలాగే నా వోళ్ళే కదా! నా ఫ్యామిలీ కదా! అని నమ్మి వెళ్ళడం అయితే జరిగింది. తీరా వెళ్ళిన తర్వాత ఒక్కొక్కళ్ళ నిజ స్వరూపం అయితే బయటపడింది. ఇంతకు తీసుకెళ్ళింది వాళ్ళు బాగా చూసుకోవడానికని కాదు. ఇంట్లో పని చేయించుకోవడానికి ఒక కూలోళ్ళలాగా చూసుకోవడానికైతే తీసుకెళ్లారు. తీసుకెళ్ళి కూలోళ్ళలాగా అయితే చూసుకున్నట్టు అలాగే అనిపించేదంట. కానీ ఇంట్లో పుల్లలు తేనివ్వడం, నీళ్ళు మోయనివ్వడం, నీళ్ళు కూడా పక్కన పైపులు కాదండి అప్పట్లో. ఇంచుమించు 80స్ రోజులు కదండీ! 70స్, 80స్ రోజులవి. పుల్లల పొయ్యిలు ఇవి ఉంటాయి కదా! గ్యాస్ పొయ్యి కూడా కాదు. పుల్లలు తీసుకొనిరా, గోదావరికెళ్ళి నీళ్ళు కావిడితో నీళ్ళు తీసుకొనిరా, బట్టలు అవి కాలువలో తీసుకెళ్ళి పెట్టు అన్నట్టు. ఆవిడకి పిల్లలున్నారనమాట. తమ్ముళ్ళని తీసుకెళ్ళి స్కూల్లో దిగబెట్టిరా అని పనులన్నీ అప్పచెప్పేవోళ్ళు. పనులన్నీ చేస్తేనే భోజనం అలా పెట్టేవోళ్ళనమాట. ఇవన్నీ ప్రేమతో చెప్తుంటే, ఏం కాదులే నా వోళ్ళే కదా! మామూలుగానే చెప్తున్నారనైతే ఇతను అనుకున్నాడు. కానీ ఒకరోజు ఏమైందంటే మామూలుగా అప్పట్లో కుర్చీలుంటాయి కదండీ! చెక్క కుర్చీలు. అయి మడత కుర్చీలుండేయి ఆ కుర్చీ ఇరిగిపోతే నీకు మీ మొహానికి కుర్చీ అవసరమా? కుర్చీలో కూర్చోవడం అవసరమా? ఏముందని కూర్చున్నావు? నువ్వు మళ్ళీ అది కొనగలవా? నువ్వు అది చేయగలవా? మీ దగ్గర డబ్బుందా? ఏముందా? అన్నట్టుగాను ఇష్టం వచ్చినట్టు మాటలన్నీ మాట్లాడిందంటండి. ఆ మాటలకి ఈయనకి చాలా బాధేసి
ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోవడం అయితే జరిగింది. అలాగే ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి బట్టలు సర్దుకొని అయితే వెళ్ళిపోయాడు. చేతిలో డబ్బులు లేకపోయినా ఎవరో ఒకళ్ళు సాయంతోటి జాయిగా అయితే ఎలాగోకలా వెళ్ళిపోదాం అన్న విధంగానే వెళ్ళాడంట. తీరా వెళ్ళిన తర్వాత ఇలా జరిగిందని ఆళ్ళ నాన్నతో చెప్తే వాళ్ళ నాన్న చాలా తిట్టాడంట. "నీకు నేను ఇక్కడ బానే చూసుకుంటున్నాను కదా! నేనెళ్తాను. నా ఊళ్ళోనే నువ్వెళ్ళు. మనోళ్ళంటే ఇలాగే ఉంటదని" ఆళ్ళ నాన్నగారైతే అనడం జరిగింది. "మీ అమ్మ ఉన్నప్పుడే మా నాయనోళ్ళు, మీ అమ్మ లేకపోతే మా నాయనోళ్ళు ఎవ్వరూ లేరు. ఎవరేంటో తెలిసింది కదా! ఇక నుంచి నువ్వు ఎక్కడికి ఎళ్ళకు. ఇంట్లోనే ఉండు. నీకు నచ్చితే నీ ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళు. లేకపోతే కాముగా ఇంట్లోనే కూర్చో" అని చెప్పడం అయితే జరిగింది వాళ్ళ నాన్నగారు. ఎన్ని విధాలైన తల్లుంటేనే బంధమండి. తల్లి లేకపోతే బంధాలైతే ఉండవు. తల్లైనా, తండ్రైనా రెండిట్లో కూడా ఎవరైనా గట్టిగా స్తంభంలా నిలబడాలి. లేదంటే నలుగురు ముక్కలు చేస్తారనమాట. అందుకే ఎవరినైతే నమ్మకూడదు. మిగతా స్టోరీ నేను పార్ట్ 4లో చెప్తానండి. ఇంతకీ లడ్డు ఎందుకు చేస్తున్నానని మీకు చెప్పలేదు కదా! ఇది కీళ్ళవాతం, కీళ్ళ నొప్పులు, యానెక్సిటీ ఇవన్నీ తగ్గడానికైతే ఈ లడ్డు చాలా ఉపయోగపడుతుందండి. ఇది కేవలం వర్షాకాలం లేదా శీతాకాలమే వాడాలి. ఎండాకాలం అయితే వాడకూడదు. ఎందుకంటే ముఖ్యంగా టైఫాయిడు, జాండీస్ వచ్చినోళ్ళైతే ఇది ఉపయోగించకూడదు. దీన్ని ఎక్కువగా నాస్తా లడ్డుగా అంటారు. అలాగనే ఎక్కువ కోల్డ్ కోసం ఉపయోగిస్తారు. కానీ నాకు హెల్త్ బాలేనప్పుడు నాకు కాళ్ళు, చేతులు తిమ్మిర్లు, లాగడాలు, కాళ్ళు, చేతులు ఎక్కువగా లాగాయనమాట. చాలా ఇబ్బంది పడేదాన్ని. ఒంట్లో అసలు బలం లేనట్టు, కాళ్ళు, చేతులు వణుకుతున్నట్టు, తిమ్మిర్లు లాగడం, మంటలు పుట్టడం అన్నట్టు ఉండేది. కానీ ఈ లడ్డు మా ఆయన తిని చూడు ఒక 10 డేస్, 21 డేసు నీకు అంతా సెట్ అయితే ఓకే అని చెప్పారు. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. కానీ ఈ లడ్డు నాకు చాలా మటుకు తిమ్మిర్లకి, నొప్పులకి, చేతులు, కాళ్ళు లాగడం, బ్యాక్ పెయిన్‌కి చాలా పనిచేసింది. వీలైతే మీరు ట్రై చేయండి. ఒక 21 డేస్ తిని మళ్ళీ తర్వాత 1 మంత్ ఆపి మళ్ళీ 21 డేస్ అలా తినండి. అంతేగాని రోజు డైలీ అయితే తినొద్దు. చాలా బలం అనమాట. మన ఒంటికి ఎంత బలం ఉండాలో అంతే బలం ఉండాలి. ఎక్కువ బలం ఉన్నా సరే ఇబ్బంది వస్తది. నాకు ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్ళినా సరే, ఎన్ని ఇంజెక్షన్‌లు ఇచ్చినా 3 డేస్ బానే ఉండేది. మళ్ళీ నార్మల్‌గా ఇబ్బందయితే పడేదాన్ని. ఈ లడ్డు ఎప్పుడైతే మా హస్బెండ్ నా కోసం చేసిచ్చి ఆహ్, రోజుకొకటి తినమనేవాళ్ళో ఎంప్టీ స్టమక్‌తో తినాలి. అలా తినడం వల్ల చాలా మటుకు నాకైతే ఉపయోగపడింది లడ్డు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎక్కువగా తిమ్మిర్లు, బాధలున్నవోళ్ళకి నేను ఎక్కువగా ఎందుకు పదే పదే చెప్తున్నానంటే మీరు చాలా హాస్పిటల్‌కైతే తిరిగుంటారు. ఎన్ని మందులు వాడినా అయి మనకి మందుల పరంగా అనుకుంటాం మంచి ప్రోటీన్ అయితే మన బాడీకైతే అందదు. ఈ లడ్డు అయితే చాలా పనిచేసింది. మీకు కూడా పనిచేస్తది. ట్రై చేసి చూడండి. మీకు కూడా ఉపయోగపడుతది. నా వీడియో గాని మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్.